నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అపూర్వ చింతామణి నెక్స్ట్ భాగం. కాంస్యనగరంలో ఉన్నాడు సుధాకరుడు. అక్కడ కథ తెలుసుకుంటున్నాడు. కాంస్యనగరానికి బందీలుగా దొరికిన కేదారగుప్తుడు, అతని భార్య రాణి రత్నప్రభ, వాళ్ళకి గురువుగా అంటే ఏదో మంచి మాటలు చెప్తాడని భావించిన హఠయోగీంద్ర స్వామి ముగ్గురు పారిపోయారు. పారిపోతే ఇక వాళ్ళని వెతకటం మొదలుపెట్టారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అనేది విందాం ఈ భాగంలో. ఒక దారి పెట్టారు, అడవి దారి. వీళ్ళు అర్ధరాత్రే వెళ్ళిపోయారు. అంటే రాత్రి 8-9 గంటల వేళ భోజనాలు చేసేస్తారు. ఈ స్వామీజీ ఏం చేశాడు, సాయంకాలం చీకటి పడేసరికి ఎవరు ఉండకూడదని ఏర్పరిచాడు. సాయంత్రం చీకటి పడేసరికి వచ్చిన భక్త జనాభా వాళ్ళు వీళ్ళు సైనికులు ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు. రాత్రి 8-9 గంటలకి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతే అన్నాలు తినేసి కొంత ఆహారం మూట కట్టుకుని వెళ్ళిపోయేసరికి తెల్లవారాక తెలిసింది యోగీంద్రుడు లేడు, రాజు రాణి లేరని. అంటే ఇప్పుడు వీళ్ళకి 6-7 గంటల ప్రయాణపు టైం దొరికేసిందా. వీళ్ళు ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక అడవి దారి పెట్టారు. చాలా దూరం వెళ్ళి ఇంచుమించు తెల్లవారిపోతుండగా రాణిగారు అలసిపోయింది. పాపం, నాకు ఓపిక లేదు అని ఓ చోట కూర్చుంది. ఇప్పుడు కేదారగుప్తుడిని ఇతను ఎట్లా నమ్మించాడు హఠయోగీంద్రుడు. ఇక్కడ ఎలా పరిచయం అయ్యాడు యోగీంద్రుడు? విజయశేఖర మహారాజుకి గురువుగా. ఆయన దగ్గర ఏదో మహిషాసురమర్దిని పీఠం ఉంది, ఆయన ఏదో గురువు. వీళ్ళని ఎలా నమ్మించాడంటే ఆయన ఏం చెప్పాడు వీళ్ళకి మాట. వాళ్ళకి చెప్పిన కథ ఏంటంటే, ఇప్పుడు ఈ విజయశేఖరుడు రాజుగారు ఉన్నాడు కదా కాంస్యనగరానికి, ఇతను వంశపారంపర్య రాజు కాదు. 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంకో గొప్ప పతాకవర్మ అని ఒక రాజుగారు ఉండేవాడు 100 ఏళ్ల క్రితం ఈ కాంస్యనగరానికి. అయితే ఈ పతాకవర్మ చాలా భక్తుట. ఈ భక్తుడైతే ఆయన ఏం చేశాడు, భార్యాబిడ్డలతో కలిసి చాలా ఎక్కువ ఇవి చేశాడనమాట. ఏమన్నా తీర్థయాత్రలు చేశాడు. ఈ తీర్థయాత్రలకి వెళ్ళే సమయంలో ఆయనకి మణిశేఖరుడు అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. క్షత్రియుడే, వాళ్ళ జాతి వాడే, రాజు కాదు. అప్పుడు ఈ మణిశేఖరుడు ఈ పతాకవర్మ ఇద్దరు చాలా స్నేహితులు అయ్యారు. స్నేహితులైతే ఈయనకి ఎంతసేపు తీర్థయాత్రలు చేయాలని ఉండేది. నువ్వు తీర్థయాత్రకి వెళ్ళు, నేను రాజ్యాన్ని బాగా చూసుకుంటాను అని రాజుని నమ్మించాడు. క్రమంగా ఈ రాజు ఆస్థానంలో చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్ని పట్టేశాడనమాట ఫ్రెండ్షిప్ తోటి ఈ మణిశేఖరుడు అనేవాడు. ఒకసారి ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చాక ప్రసాదంలో తెచ్చుకొచ్చిన ప్రసాదాన్ని వినిమయం చేస్తారు. మనం ఏదైనా ఊరెళ్ళామనుకో, ఏ తిరుపతి వెళ్ళాం, ఓ 10 లడ్డూలు పట్టుకొచ్చి అందరికీ తలా కాస్త పంపించాలని చూస్తామా, అదొక పద్ధతి. పాత రోజుల్లో తీర్థయాత్రలు చేసి వచ్చాక ఏం చేసేవాళ్ళు అంటే, ఇంటికి రాగానే మళ్ళీ ఒకసారి వెంకటేశ్వర దీపారాధన చేసుకోవటము, క్షేత్రానికి వెళ్ళొచ్చాక ఆ క్షేత్రం నుంచి తెచ్చిన ప్రసాదానికి పూజ చేసి అందరికీ పంచుకోవడం ఒక విధానంగా ఉండేది. మన దగ్గర కూడా 25-30 ఏళ్ళు 50 ఏళ్ళ నాడు తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు, కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు గంగ పూజ అని పెద్ద ఉత్సవం చేసేవాళ్ళు. మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకోవటం, వెంకటేశ్వర దీపారాధన చేసి చుట్టాలు పక్కాలు అందరినీ పిలిచి ఏదైనా వ్రతమో పూజ చేసుకుని ప్రసాదం వినియోగం చేసేవాడు. రాజుగారు కూడా తీర్థయాత్ర చేసి వచ్చి అట్లా చేశాడు ఒక ప్రోగ్రాం. ఈ చేసిన ప్రోగ్రాంలో తెచ్చిన ప్రసాదం అందరికీ పంచుతారు కదా, ఆ పంచే క్రమంలో ఆ ప్రసాదంలో విషప్రయోగం జరిగింది. అది మణిశేఖరుడే చేయించాడు. ఈయనకి కొత్తగా పరిచయం అయ్యి రాజ్యంలో గట్టిగా అంటే తన తాలూకు హ్యాండ్ వేసి పెట్టుకున్నవాడు. రాజు కుటుంబం మరణించారు ఆ ప్రసాదంతో. కొంతమంది నమ్మకస్తులు, రాజు అంటే బాగా ప్రీతిపాత్రంగా ఉండే కొంతమంది నమ్మకస్తులు కూడా మరణించారు. ఆ ప్రసాదం పంచేటప్పుడు కేర్ఫుల్గా ఎవరెవరిని తాము తప్పించదలుచుకున్నారో వాళ్ళకే ఆ ప్రసాదం తినిపించి రాజు రాణి అందరూ మరణించేసరికల్లా ప్రసాదం వల్లే ఇలా జరిగిందని వచ్చింది, బయటికి ప్రచారం అయింది. ఇందులో ఇతను చేయుందని ఎవరికీ అనిపించలే. ఈ మణిశేఖరుడు అయ్యో రాజు రాణి పిల్లలు అందరూ చనిపోయారు, ఇప్పుడు ఈ రాజ్యానికి రాజు ఎవరని ఆయన గోలుని వెలిపించాడు. ఈయన ఆల్రెడీ కొంతమంది మీద ముద్ర వేసుకుని ఉంచుకున్నాడు కదా, వాళ్ళంతా ఏమన్నారు, ఎవరో ఎందుకండి, మీరు రాజుగారికి ఎంతో కావాల్సిన వారు, అసలు రాజుగారి మరణంతో ఇంత తలకిందులు అయిపోయిన వాడు, మిమ్మల్ని మించిన వాడు ఎవడూ లేడు, మీరు రాజుగారికి ప్రాణ స్నేహితులు, మీకు గుట్లు మట్లన్నీ మీకు తెలుసు, మీరే మాకు రాజుగా ఉండండి అని అడిగారు. అట్లా మణిశేఖరుడు రాజు అయిపోయాడు. అయితే రాజు తాలూకు సంతానం లేదు, కానీ రాజుకు చుట్టాలు పక్కాలు ఉండరు, మేనమావ పిల్లలు, మేనత్ పిల్లలు, బాబాయ్ పిల్లలు ఉండరు. వాళ్ళందరూ ఈ మణిశేఖరుడికి భయపడి పారిపోయారు. ఈ పారిపోయిన కుటుంబాల్లో ఒక కుటుంబం ఈ హఠయోగీంద్రుడిదని చెప్పాడు అతను. నేను ఆ వంశానికి చెందినవాడిని,
పతాకవర్మ వంశానికి చెందినవాడిని. ఈ మణిశేఖరుడి భయంతో మా తాతలు ముత్తాతలు అందరూ పారిపోయారు. 100 ఏళ్ల నాడు పారిపోయారు. మా వంశంలో మాత్రం మాకు ఈ కథ ఈ వ్యవహారం అంతా తెలుసు. ఎలాగైనా మా రాజ్యం మేము తీసుకోవాలి. పతాకవర్మ రాజ్యం మాది, మేము బ్లడ్ రిలేషన్. వీడెవడో పైనుంచి వచ్చాడు. మణిశేఖరుడు వచ్చాక ఏమైంది? ఆయన రాజయ్యాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన మనవడు చొప్పున ఆయన మునిమనవడైన విజయశేఖరుడు ఇప్పుడు రాజయ్యాడు. విజయశేఖరుడు ఆనువంశికపు రాజు కాదు, వాళ్ళ తాత చేసిన ఒక దౌష్ట్యం వల్ల రాజయ్యాడు. దుర్మార్గుడు వాడు. విజయశేఖరుడికి అదేం తెలీదు. తెలుసో తెలీదో ఇతను ఈ హఠయోగీంద్రుడు ఇతనికి కేదారవర్మకి ఇది చెప్పాడనమాట ఈ కథ. ఓహో, అలా చెప్పి దగ్గర చెప్పి నేను ఈ వంశం వాడినే, ఈ రాజ్యం హడపాయించాలని నేను ప్లాన్లోనే ఉన్నాను. కాకపోతే నేను ఒక్కడనే, మా కుటుంబంలో అంతా చెటుకి పుట్టకి అయిపోయారు. నేను ఒక్కడనే ఎలాగైనా నా రాజ్యాన్ని సంపాదించుకోవాలని నేను అమ్మవారికి పూజ చేశాను. ఆవిడ నన్ను అనుగ్రహించింది. అట్లా నేను విజయశేఖర వర్మ దగ్గరికి చేరాను. ఎలాగైనా నా రాజ్యాన్ని నేను దక్కించుకోవాలి. దానికి వెసులుబాటు ఏమిటి? నీకు ఆల్రెడీ రాజ్యం ఉంది, నువ్వు రాజువి, నువ్వు శక్తివంతుడివి, నీకు బోళ్ళని పరిచయాలు ఉంటాయి. నిన్ను ఇక్కడి నుంచి తప్పించేస్తే నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నీకు ఈ మొత్తం విజయశేఖర వర్మ తాలూకు ఆ ఊళ్ళో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ నాకు తెలుసు. వాడి పిలక నా చేతిలో ఉంది. నాకు మనిషి సహాయం, ఒక రాజు సహాయం కావాలి. నీ రాజ్యం నువ్వు తీసుకో, నా రాజ్యం నేను తీసుకుంటా. ఎందుకంటే నేను బంధించాడు ఇక్కడ అని చెప్పి ఒక భేదోపాయాన్ని సృష్టించాడు. సృష్టిస్తే వచ్చిన ఈ కేదారవర్మ రాజు ఉన్నాడు కదా, ఈయన నమ్మేశాడు. నమ్మేస్తే సరేనండి మీరు నేను కలిసి పారిపోదాం అన్నాడు. నువ్వు నేను కలిసి పారిపోతే రాణిగారు ఇక్కడ ఉండిపోదు. రేపొద్దున ఏం చేస్తారు? నీ మంత్రుల్ని చిత్రవత చేస్తారు, నీ రాణిని తన రాణివాసంలో కలిపేసుకుంటాడు విజయశేఖరుడు. అసలు అతని ప్లాన్ అదే. మీ ఆవిడ చాలా అందగత్తె. ఈ రాణి రత్నప్రభ మహాద్భుత సౌందర్యవతి. ఈవిడ ఇంత అందమైంది, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే అతను ఏం చేస్తాడు? రాణిని చెరపడతాడు. వాళ్ళ వంశంలో 100 ఏళ్ల నాడే ఉంది అలాంటిది. పక్కవాడి రాజ్యాన్ని లాక్కోవటం, పక్కవాడి భార్యను లాక్కోవటం ఏం కష్టం అని రాణిని కూడా తీసుకుని పారిపోదామని ఈ రాజుకి బాగా బూస్టప్ ఇచ్చేశాడు ఈ హఠయోగి. ఆ మాట నమ్మి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. రాణిని కూడా తెచ్చేసుకున్నాడు తనతో పాటు. రాజు రాణి ఇద్దరు సైనికులు ఈ హఠయోగీంద్రుడు కలిసి అడవి దారి పట్టారు. తెల్లబారిపోయింది. ఈ నమ్మకం మీద తన రాజ్యానికి ఎలాగోలాగా చేరుకుని ఈ యోగి సాయంతో మళ్ళీ తన రాజ్యాన్ని తను దక్కించుకోవాలని యోగికి సహాయం చేసి విజయశేఖరుడి రాజ్యాన్ని యోగికి దక్కించాలని నమ్మాడనమాట. సరే తెల్లారిపోయింది. ఏమన్నాడు రాజా, ఇంత దూరం వచ్చేసాము, రాణిగారు కూడా పాపం ఎండకన్నేరుగాని సుకుమారి అలసిపోయింది, ఒక పని చెయ్యి, నీకు 10 వరహాలు ఇస్తా. ఈ సైనికుల్లో ఒకడినేమో రాణిగారికి తోడుగా ఇక్కడ ఉంచు, ఒకడిని నువ్వు తీసుకెళ్ళు, సమీపంలో ఏవో పల్లెలు దొరుకుతాయి, వెళ్ళి కొంత ఆహార పదార్థం అవి కొనుక్కుని రమ్మని రాజుకు చెప్పాడు. అక్కడ ఉన్నది ఎవరు? ఇద్దరే సైనికులు. సైనికుల్ని పంపిస్తే తమకు తోడెవరుంటారు? రాజుగారికి చాలా చిన్నతనం వేసింది. నేను రాజుని, ఈ యోగి ఇచ్చిన 10 రూపాయలు పుచ్చుకుని పల్లెటూళ్ళ వెంట తిరగాలా అని అనిపించింది. కానీ మరేం చేస్తాం, కాలం కలిసి రాకపోతే ఇలాగే అవుతుంది. నువ్వేం బాధపడకు రాజా, ఈ 10 రూపాయలు తీసుకోమని 10 వరహాలు ఆయన చేతులు పెట్టాడు. సైనికుల్లో ఒకడిని రాణిగారికి తోడు అక్కడ ఉంచారు. ఈ లోపల నేను నా సంధ్యావందనాలు అవి ఇవి చేసుకుంటానన్నాడు. మరి యోగి కదా, ఆయనకి బోళ్ళంత పూజా పునస్కారము ఉంటాయి. సరే బాగానే ఉంది. రాజుగారు ఆ 2వ సైనికుడిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయింది, రాల. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. రాణిగారు ఆహారం లేక ఆపసోపాలు పడిపోతోంది, ఓపిక లేదు, నడిచి నడిచి దుంప తెగిపోయింది పాపం. రాజు ఏమైపోయాడో ఎప్పటికీ రాడు. ఆవిడ బిక్కమొహం వేసుకుని కూర్చుంది. ఇదేమిటి ఎటు కాకుండా వీళ్ళెవరికో దొరికిపోయాం మనం. ఇప్పుడు ఏమవుతుంటే మనం ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు 6th సెన్స్ కొడుతూ ఉంటుంది. ఎక్కడో ఏదో తప్పు చేసాం, జరగకూడదు ఏదో అలా అనిపిస్తుంది కదా. ఆవిడకి భయం వేయటం మొదలుపెట్టింది. ఈ సంధ్యావందనాదులు అవి ఇవి పూజా పునస్కారం ముగించుకుని యోగి వచ్చేసాడు. రాణిగారిని దగ్గర కూర్చోబెట్టుకుని ఏవో కబుర్లు చెప్తున్నాడు. రాజు రాడు ఎప్పటికీ. ఇంకా బాగా మధ్యాహ్నం 2 అలా అయిపోతుండగా సైనికుడు వగరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. మేము అటు వెళ్తూ ఉంటేనండి పులి పొట్టేసింది రాజుగారిని, పులి మీద పడిపోయింది. అక్కడ ఏదో ఒక గూడెం ఉంటే ఆ గూడెంలో చేర్చాను, వాళ్ళు ఏదో వైద్యం చేస్తున్నారు, రాణిగారి కోసం కలవరిస్తున్నారు, ప్రభు దక్కుతారో దక్కరో అనగానే ఈవిడ వాళ్ళ ఏడవడం మొదలుపెట్టింది రాణిగారు. అయ్యో ఇంత అక్కడే ఉంటే కనీసం బందీలుగా ఉన్న రాజబందీలు, రాచరికపు బందీ, ఆ మర్యాద వేరు. శుభ్రంగా సైనికులు సేవకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, హాయిగా నడిచిపోయేది. ఈ ఒట్టి పుణ్యానికి ఇక్కడికి వచ్చి అసలు దిక్కు లేకుండా ఇలా అయిపోతామని ఆవిడ ఏడవటం మొదలు పెడితే ఏమన్నాడు యోగి, మీరు ఏడవకండి, మన దగ్గర బ్రహ్మాండమైన సిద్ధ వైద్యం ఉంది,
నేను ఈ చిటికలో మందేసి ఆయన్ని రోగం కుదిర్చేస్తాను, ఇట్టే నయం చేసేస్తా, ఎలాంటి పులి దెబ్బ అయినా పర్వాలేదు, పదండి వెళ్దామన్నాడు. బయలుదేరారు. అక్కడి నుంచి ఆ వచ్చిన సేవకుడు ఏం చేశాడంటే ఓ 2-3 జామ పళ్ళు అవి పట్టుకొచ్చి ఇచ్చాడు రాణి గారికి. ఆవిడ భర్త మీద బెంగగా ఉంది కానీ శోషొస్తోంది ఆవిడకి. ఏం చేస్తుంది, 2 జామ పళ్ళు నోట్లో వేసుకుని ఆయనతో పాటు నడవటం మొదలుపెట్టింది. నడవగా చీకటి పడిపోయింది కానీ ఆ గూడెం రాలేదు, కోయిగూడెం రాలా. అక్కడి నుంచి యోగి ఆ సైనికుడిని కేకలేశాడు, ఏమిట్రా నువ్వు గూడెమన్నావు, ఎంత నడిచినా గూడెం రాదు. రాణిగారు ఓ పక్కన అలసిపోతుందంటే, అయ్యో అయ్యగారు ఇందాక నుంచి భయంగానే ఉందండి, దారి తప్పిపోయాం మనం, చీకటి పడిపోతాం. రాజు అయిపోజా లేడు, రాణిగారు, 2 సైనికులు, ఈ యోగి మిగిలేరు. ఈవిడికి ఏమిటి సేఫ్టీ ఇక్కడ, యోగి కాబట్టి యోగిగా పర్వాలేదు అని అనుకోవాలి ప్రస్తుతానికి. వీడు యోగిగా ఉన్నంతసేపు పర్వాలా. సరే యోగి అన్నాడు, అయ్యో మహారాణి మీరు కంగారు పడకండి, ఈ పక్కన కొంచెం 2-3 లోయలు ఉన్నాయి, కాస్త లోతుగా ఉంటుంది, అక్కడ కాస్త సేఫ్గా ఉంటుంది, పుల్లు సింహాలు అవి రావు, మీరు విశ్రాంతి తీసుకోండి, రేపు పొద్దున్నే తెల్లవారాక చూద్దాం, చీకట్లో మనకి దారులు కూడా తెలియవు, ఈ లోపల నా శిష్యులు కొంతమంది చుట్టుపక్కల ఎక్కడో గ్రామాల్లో ఉండాలి, నేను వాళ్ళకి మంత్రం ద్వారా వాళ్ళని పిలుస్తాను. ఓహో, ఈయనకి 3 మంత్రాలు ఉన్నాయి కదా, మరి మంత్రంతో వాళ్ళని పిలుస్తాను, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు సహాయానికి వస్తారు, మీరు కాస్త ఏదైనా తిని విశ్రాంతి తీసుకోండి అన్నాడు. నేను ఈ లోపల సాయంకాలం అయిపోతుంది కదా, సాయంకాల సంధ్యావందనం ఉంది కదా, నేను పక్కన ఏదైనా నదేదైనా నీళ్లున్నాయేమో చూద్దాం, అది కాదు సెలయేళ్ళు ఏవో ఉంటాయి, ఏదైనా ఏరుందేమో చూసుకుంటానని దిగి వెళ్ళిపోయాడు అవతలికి. సరే ఏం చేశారు ఈ సైనికులు ఇద్దరు, ఆవిడ కొంచెం ఈ నడుస్తున్న దారి నుంచి కొంచెం డొంకల వైపుకి తీసుకెళ్లారు. కొద్దిగా ఏదో కొంచెం గుహాల్లే ఉంది, బాగుంది ఏర్పాటుగా. సరే ఏం చేశారు, అంతా ఊడ్చి శుభ్రం చేశారు, 2 తాటాకులు కొట్టుకొచ్చారు, ఏదో ఒక ఉత్తరీయం పరిచారు, అమ్మ కూర్చోండి అన్నారు. కూర్చోండి అంటే ఆవిడంది, అయ్యో నాయన ఎంత కష్టం వచ్చిందిరా మీకు, హాయిగా అక్కడ ఉంటే పొద్దున సాయంత్రం శుభ్రంగా సైనిక ఆహారం తినేవాళ్ళు, రాజుకు రాజు అట్లా అయిపోయాడు, మీకు మమ్మల్ని నమ్ముకొచ్చినందుకు మీకు అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో మహారాణి బతుకు ఏం బతుకురా నాయన అని ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకునేసరికల్లా వీళ్ళిద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. రాణిగారు నాకు ఇంత కష్టం వచ్చిందని ఏడవటల్లా, అయ్యో వీళ్ళకి తిండి తిప్పలు లేకుండా పోయినాయి, ఇంత పని చేస్తున్నా పాపం వీళ్ళకి ఇలా అయిపోయింది అని బాధపడుతుందని. అమ్మా మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, నువ్వు పులి నోట్లో పడింది రాజుగారు కాదు, నువ్వు ఈ యోగి దుర్మార్గుడు, రాజుని తప్పించింది వాడే, అక్కడ ఆయన శిష్యులు ఎవరో ఉన్నారు ఆయన పట్టుకెళ్ళిపోయారు, నువ్వు ఇతనికి దొరికిపోయావమ్మా, మేము కూడా ఇంకో వేరే దారి లేక ఇతనికి దొరికేశాము అని చెప్పేశారు కలిగి భయం వేసేసి ఏం చేయాలి, ఇప్పుడు రాజు లేడు, ఈ సైనికులిద్దరూ అతని వాళ్ళు ఎందుకు దొరికారు, ఈవిడికి సెంటిమెంటల్గా మాట్లాడేసరికల్లా వాళ్ళు నిజం చెప్పి ఈవిడ మంచితనానికి లొంగిపోయారు. ఇంతలో ఏమైంది, పక్కపక్క నవ్వు వినపడేసరికల్లా సైనికులిద్దరు బాబోయ్ యోగి వచ్చేసాడు రోయ్, ఈవిడిని లొంగ తీసుకోవడానికి వస్తున్నాడని గ్రహించేశారు, ఇద్దరు తప్పుకున్నారు. వాళ్ళ ప్లాన్ అదే, చీకటి పడితే ఒక గుహలోకి రాణిగారిని చేర్చడం, సైనికులిద్దరూ తప్పుకుంటే యోగి వచ్చి ఈవిని బలాత్కరిస్తాడు. ఆయన వచ్చిన యోగి అంతకుముందు ఎలా ఉండేవాడు, పెద్ద బవిరిగడ్డం, కాషాయ బట్టలు, అడ్డంగా బొట్టు, దానిపై నుంచి ఇంకో బొట్టు, దండము కమండలము పుచ్చుకుని తిరిగేవాడు. ఈ వచ్చిన యోగి చక్కటి పట్టుబట్ట కట్టుకున్నాడు, మొహం మీద ఈ అడ్డబొట్టు, ఇంత సింధూరాలు ఒక కస్తూరి బొట్టు, నల్లటి చుక్క, అది వాసన వస్తుంటుంది గుమగుమలాడుతూ, దండక మండలాలు లేవు, ఒక పువ్వుల గుత్తి పుచ్చుకున్నాడు, భోగిగా తయారయ్యాడు యోగి. కాస్త ఈవిడే ఆల్రెడీ తెలిసిపోయింది కదా, సడన్గా చూస్తే ఇంకా భయపడేది, బుర్ర ఆలోచించుకునేది కాదు. ఆవిడ ఏంటంటే మీరు భలే మార్చిపోయారండి, భలే అవతారం ఇది మార్చేశారు, మీ ఒరిజినల్ రూపం ఇదేనా అని అడిగింది. ఆయన పక్కపక్క నవ్వే ఏం చెప్పాడంటే, నా ఒరిజినల్ రూపం ఇదే, విజయశేఖర వర్మ దగ్గర హాయిగా గడిచిపోయేది, నీ రూపం నాకు విభ్రమ కల్పించింది, నువ్వు ఇంత అందగత్తని నాతో ఉంచుకోవాలనుకున్నాను. కేదార వర్మకి ఏముంది, అతనికి ఏం లేదు, ఎందుకంటే ఉద్యమం అతని రాజ్యం పోయింది, బందీగా అక్కడ దొరికాడు, నేను నమ్మిస్తే నా వెనకాల వచ్చేసాడు, తెలివి తక్కువ వాడేం చేస్తాడు, వాడితోటి ఎందుకు జీవితం, నీకు ఏది కావాలంటే అది నేను మంత్రం ద్వారా తెప్పించగలను, నాతోటి ఉండమన్నాడు. ఈవిడ మెల్లిగా ఆలోచించుకుని, నిజమేనండి, రాజుగారి దగ్గర ఉన్నాను అనుకోండి రాజు భార్యగా, అక్కడ ఉన్న నాళ్ళు బాగానే ఉంది, సడన్గా యుద్ధం అన్నాడు, ఓడిపోయాడు, వీళ్ళకి బందీగా దొరికాను, ఓవేళ ఆ రాజుగారు నన్ను లాక్కెళ్ళాలనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు, చచ్చినట్టు వాడికి లొంగటమో చావడమో, 2 తప్పిస్తే 3వ దారి లేనే లేదు. ఇప్పుడు గురువుగారి భార్య అయితే ఎవరు నా జోలికి రారు, మీ భార్యగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు, కాకపోతే చూడండి నిన్న సాయంత్రం తిన్న అన్నం, నిన్న సాయంకాలం కట్టుకున్న బట్టలు, ఇవాళ రాత్రి అయిపోయింది, తెల్లవార్లు నడిచాను చెమట, పైగా ఏమీ శుభ్రత లేదు పాడు లేదు,
మీరేమో కొత్త జీవితం మొదలు పెట్టమని చెప్తున్నారు. మరి గురువు భార్య అవ్వటం అంటే ఎంత గొప్ప, చాలా గొప్ప సంగతి కదా. కొత్త జీవితం ఇలా మురికి బట్టలతోటి స్నానం పానం లేకుండా ఓ పూజా పునస్కారం లేకుండా ఎలాగండి? మీరు పక్కనేమో మహాహఠేంద్ర యోగులు కాబట్టి చక్కగా రేపొద్దున్నే నదికి తీసుకెళ్తే నన్ను స్నానం చేసి మంగళగౌరికి పూజ చేసుకుని, మామూలుగా వివాహాలకు ఏం చేస్తారు? గౌరీ పూజ చేసి వివాహం చేసుకుంటారు. ఇప్పుడు రాజుగారితో విడాకులు అయిపోయినాయి, మీతో వివాహం కావాలి. నాకు కావాలంటే గౌరీ పూజ చేసుకోవద్దు? అమ్మవారికి చక్కగా నమస్కరించుకుని మీకు త్రికరణ శుద్ధిగా భార్యని అయిపోతాను శుభ్రమైన వస్త్రాలతోటి, ఏమంటారని. కొద్దిగా కొంచెం తట్టింది ఆయనకి, ఈవిడేదో నటిస్తోందేమో అని. కానీ ఆవిడ మొహం చూస్తే నటిస్తున్నట్టు లేదు, రెడీగా ఉన్నట్టుంది. అందుకని ఏమన్నాడు, సరే అలాగే, నీ మాట ఎందుకు కాదనాలి, సమయం తీసుకో, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో, రాజు గురించి ఇక నువ్వు ఎలాగో ఆలోచించవు, హాయిగా పడుకుని నిద్రపో, ఫ్రెష్గా అవ్వు, రేపొద్దుటికి చక్కగా మనం దగ్గరలో నది ఉంది, నా శిష్యులు బోళ్ళంతమంది ఉన్నారు, స్నానపానాదులు చేసి మంగళగౌరిని అర్చన చేసుకుని నన్ను వివాహం చేసుకుందు కానీ అంటూ వెళ్ళాడు. అయితే ఆ యోగి నడుస్తుంటే ఆయన వెనకాల, నువ్వు నేను వెళ్ళిపోతాను, నువ్వు పడుకోమన్నాడు. ఆయన వెనకాలే వెళ్ళింది. ఎందుకు నా వెనకాల వస్తున్నావు అన్నాడు. అదేంటండి మిమ్మల్ని సాగనంపద్దు అని అంటే, సాగనంపేస్తావా నన్ను అని అడిగితే ఆవిడేమంది, ఇప్పుడు సాగనంపితే కదండి రేపొద్దున మీరు రాగలిగేది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా, మీరు కూడా నడిచారు కదా, హాయిగా తిని మీరు పడుకోండి, నేను కూడా పడుకుంటాను. ఆయన ఆ గుహ దాటి ఓ పక్కకి నడిచెళ్ళంగానే చల్లగా ఈవిడ రెండో పక్కకి నడవటం మొదలుపెట్టేసింది. ఇంక అక్కడ నుంచోలా, దొరికితే ఏముంది, మర్నాటి పొద్దుటికి ఇంక ఈవిడ జీవితం ఈవిడ చేతిలో ఉండదు. ఇక ఆ చీకట్లో నడిచి 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 ఎంత నడిచిందో, వీళ్ళ ఎవ్వరికి మనుషులకి అందనంత దూరం శక్తున్నంత మేర నడిచేసింది. అడవిలో నడిచేసి ఒక పువ్వుల పొదలు ఏవో కనబడితే ఆ పొద పక్కన పడుకుని నిద్రపోయింది. బాగా చాలా గంటల సేపు నడిచేసింది. తెల్లవారుతుండగా ఆవిడకి మెలకు వచ్చింది, ఎవరో తన్ని ఎత్తుకెళ్తున్నట్టు తెలిసింది. కాకపోతే వీళ్ళని ఆ పట్టుకున్నది, ఆ వాళ్ళ మాటలు భయం కొలపలేదు ఆవిడికి. ఏదో ఒకటి పులినోట్లో ఎలాగో తలపెట్టాం, వీడికి దొరకకుండా ఇంకెవరికో దొరుకుతాం, అక్కడికి వెళ్ళాక అక్కడ కొత్త ప్లాన్ వేయచ్చు అనుకుంది. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా రత్నప్రభ కదా ఈవిడ పేరు, ప్రభా అని గొంతు వినపడి భర్త గొంతు గుర్తుపట్టేసింది ఆవిడ. తెల్లవారుతూ ఉండగా ఒక 4:45 అలా అవుతోంది. ఆ భర్త గొంతు పెట్టి, స్వామి ప్రభు మీరు ఎక్కడున్నారు అని కేకలు పెట్టింది. అయితే నేను ఇక్కడే ఉన్నాను, కళ్ళు మూసుకుని పడుకో, నిద్రపో, నీకు మెలకు వచ్చాక వీళ్ళు నిన్ను నదికి తీసుకెళ్తారు, శుభ్రంగా స్నానం చేసి ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకోమని మాటలు వినపడ్డాయి. మనిషి కనపడ చీకటిగానే ఉంది. సరే ఈవిడే అమ్మయ్య ఇంకా భర్త దగ్గరలోనే ఉన్నాడని కళ్ళు మూసుకుని పడుకుని నిద్రపోయి, పొద్దున్నే లేస్తే ఒక 5-6 కోయవాళ్ళు కనపడ్డారు. అమ్మగారు రండని ఆ పక్కనే ఉన్న సెలయేట్లోకి తీసుకెళ్లారు. ఆవిడ 2 రోజుల నుంచి నడిచి ఉంది. కాస్త నీళ్లు తగిలితే ప్రాణం లేచి వస్తుంది. కాస్త పళ్ళు తోముకుని ఒక చెంబు నీళ్ళు పోసుకుని అక్కడ ఉన్నవేవో కాస్త నీళ్లతో స్నానం చేసి, వాళ్ళు ఏవో ఒక నార చేరిస్తే అది కట్టుకుని వచ్చి కూర్చుంటే రాజుగారు కూడా వచ్చాడు స్నానం చేసి. భర్తను కావలించుకుంది, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, అసలు ఏమైంది, వాడెవడో నన్ను ఏదో చేసేవాడు, ఏదో పరాత్పరుడు దయించి నన్ను ఈ పక్కకి చేర్చాడు, ఏం జరిగింది అంటే, ముందు రోజు బయలుదేరాడు రాజుగారు 10 రూపాయలు పుచ్చుకుని కోయగూడెంలోకి తీసుకెళ్ళాడు సైనికుడు. ఆ కోయగూడెంలో ఒకడున్నాడు రాజుగా, వాడి పేరు పులికేతిగాడు. ఆ పులికేతిగాడు ఈ యోగి యొక్క శిష్యుడు. వాడు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళేదేం లేదని ఈయన్ని కట్టేయబోయాడు. రాజు ఓడిపోయి వీళ్ళకి దొరికాడు కానీ అంత ప్రతాపం లేనివాడు కాదు కదా, రాజే కదా. ఆయన తిరగబడ్డాడు, నువ్వెవడవిరా నన్ను పట్టుకోవటానికి, అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్ళలేదు, నువ్వు ఇక్కడ వంటింటి కుందేలివి, నీ భార్య అక్కడ వంటింటి కుందేలు అనగానే ఆయనకు వచ్చేసింది ఉద్రేకం. ఎప్పుడైనా సరే మీ అమ్మ నీ భార్య అనగానే మగవాళ్ళు ఆపుకోలేకపోతారు ఆ ఉద్రేకాన్ని. ఎప్పుడైతే తను వెంట తీసుకొచ్చిన అక్కడేదో ప్రమాదం వస్తుందని వెంట తీసుకొస్తే భార్యని వీడెవడికో దొరికించాల్సి వచ్చిందనే సరికల్లా ఆయన కోపం పట్టలేక వాడి మీద కలబడ్డాడు. ఇద్దరు కలిసి హోరాహోరీ యుద్ధం చేశారు. ఆ పూలికేదికాడి మెడ కాస్త ఈయన చేతికి దొరికిపోయింది, మెడ విరిచేశాడు. వాడు వేళ్లాడు పడిపోయేసరికల్లా, కానీ భయం వేసింది. చుట్టూతా కోయేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా వచ్చి మీద పడతారనుకుంటే వాళ్ళందరూ దండం పెట్టేశారు ఈయనకి. బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాయనా, వీడితో చచ్చిపోతున్నాము, ఆ హఠయోగికి శిష్యుడు వీడు, వాడు ఏ రాజ్యానికి వెళ్ళినా ఆ రాజుల్ని పరిసమాప్తం చేసి వచ్చేస్తాడు, వీడినేమో మా రాజుని చంపేసి మాకు వీడిని రాజుని చేశాడు, వీడు పరమ దుర్మార్గుడు, అమిత ఆడవాళ్ల పిచ్చి వీడికి, ఈ కోయగూడెంలో ఆడపిల్లల్ని బతకనివ్వటం లేదు, నువ్వు వచ్చి మా నెత్తిన పాలు పోసావు నాయన అని అందరూ దండం పెట్టారు. అప్పుడు ఈయన నేను ఫలానా రాజునని చెప్పంగానే వీళ్ళంతా ఏమన్నారంటే, మేము మీ ఏలుబడిలోనే ఉన్నాము, ఇది కాంస్యనగరానికి దూరము, వీళ్ళ నిషాదపురానికి దగ్గర,
10 కిరాత గూడాలు ఉన్నాయి, మేమందరం నీ దాసాను దాసులం, నువ్వే చేయమంటే అది చేస్తాం, ఈ పులికేతి గాడిని తప్పించావు మా అమ్మకు అని అనేసరికల్లా వీళ్ళందరినీ పంపించాను నేను నిన్ను వెతకడానికి. ఈ వెతకడానికి వెళ్ళిన వాళ్ళకి ఒక మల్లె పక్కన పడుకుని నిద్రపోతున్న రాణిగారు కనపడింది, ఎత్తుకొచ్చేసారు. సరే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడో వెతకాలి. వెతకడానికి వెళ్ళారు, అతను ఎక్కడున్నాడో వీళ్ళకి దొరకాలి. ఇట్లా కొద్ది రోజులు గడిచాక, ఇంచుమించు ఒక 6 నెలలు గడిచిపోయింది. గడిచిన తర్వాత ఒకసారి ఈ విజయసేన మహారాజు దగ్గరికి ఈ కాంస్య నగరానికి 4 ఆటవికులు వచ్చారు. 3 పురుషులు 1 స్త్రీ ఆటవిక వేషంలో వచ్చి రాజుగారు కొలువులో ఉండగా వచ్చారు. వచ్చినప్పుడు మేము చుట్టుపక్కల గూడాల వాళ్ళమని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని, రాజా ఎప్పుడైనా సరే అంటే నీ తత్వం మాకు తెలియాలి, నిన్ను మోసం చేసిన వాళ్ళకి నువ్వు ఎలాంటి శిక్ష విధిస్తావు అని అడిగితే, మోసం చేసిన వాడికి తల తరిగేస్తానని చెప్పాడు. తెలియక మోసం చేస్తే, నిన్ను మోసం చేస్తున్నామని తెలియక మోసం చేస్తే ఏం చేస్తావు? అప్పుడు మొత్తం కథ అంతా తెలుసుకుని అప్పుడు చేస్తానన్నాడు. అనగానే వీళ్ళు వేషాలు తీసేశారు, చెప్పారు విషయం అంతా. విషయం చెప్పి ఇలా ఇలా జరిగింది, అతను మమ్మల్ని ఇట్లా నమ్మించాడు, ఈ రాజ్యం తనదన్నాడు, చివరికి రాణిగారి మీద కన్నేసి ఈ ప్రయత్నం చేశాడు, ఇట్లా మేము కిరాత రాజ్యంలోనే 6 నెలలుగా ఉండిపోయామని రాజు, రాణి రత్నప్రభ, ఈ కేదారగుప్తుడు ఇద్దరు వచ్చి చెప్పుకున్నారు. చెప్పేశారు కదా, అప్పుడు ఏం చేశారు వీళ్ళు, రాజుతోటి మాట్లాడుకుని ఆయన మంత్రుల్ని ఆయనకి ఇచ్చేసి మధ్యలో సంధికి కొన్ని పత్రాలు రాయించుకుని మళ్ళీ నిషాద రాజ్యాన్ని ఈ కిరాతుల గూడెంతో సహా ఆయనకు అప్పచెప్పాడు విజయశేఖరుడు. ఓకే, విజయశంకరుడు గురించి ఒక స్టోరీ చెప్పాడు కదండి ముని, అది కరెక్ట్? అబద్ధం, అదంతా అబద్ధం. ఏది చేయాలనుకున్నా దానికి ఒక కథ చెప్తాడు, కట్టుకథలే అంతే. ఇప్పుడు రాజుకి ఏం చెప్పాడు, నా దగ్గర మహిషాసుర మర్దిని ఉంది, నాకు రక్షరేఖ ఇచ్చింది, నువ్వు చక్రవర్తి అవుతావని వీళ్ళకి చెప్పాడు. నమ్మించడానికి ఏం చెప్పచ్చు, చెప్పకూడదు, ఏ కథ అయినా చెప్పచ్చు. నిన్ను నా వశం చేసుకోవాలి, నీకేది నచ్చుతుందో అది నేను చెప్పాలి, నచ్చే మాట చెప్పటమే కదా. ఇంక ఇప్పుడు ఏముంది, వీళ్ళిద్దరూ ఎవరి రాజ్యం వాళ్ళు సెపరేట్ చేసుకున్నారు. వీడు ఎక్కడ దొరుకుతాడా అని వెతకడం మొదలుపెట్టారు. ఇద్దరు కలిసి అన్ని పక్కల మొత్తం కోయగూడాలు, ఆటవిక గూడాలు, ఈ నదులు, సముద్రాలు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల వెతికేశారు. వాడు ఎప్పుడో పారిపోయాడు యోగి అక్కడి నుంచి. సో రెండో ప్రశ్నకి సమాధానం ఇది దొరికేసింది. ఇప్పుడు రాజు రాణి ఏకమైపోయారు. ఇప్పుడు ఈ మొదటి విజయశేఖర్ తోటి వీళ్ళకి వచ్చినటువంటి ఈ సమస్య కూడా తొలగిపోయింది. వాళ్ళు సంధి చేసుకుని వీడు ఎక్కడ దొరుకుతాడా, మళ్ళీ ఈ ఆటకమణి ద్వీపంలో ఎక్కడైనా ఆ యోగి తాలూకు పొలకువ ఉంటే వాడిని పట్టుకోవటానికి, వాడిని తెగటార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంగతి తెలుసుకున్నాడు ఈ అబ్బాయి సుధాకరుడు. తెలుసుకుని, అమ్మయ్య రెండో ప్రశ్నకి సమాధానం వచ్చింది. వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ విజయశేఖరుడు చెప్పాడు, ఆయనతోటి కూడా అంటే మాట్లాడిచ్చాడు అనమాట. మనకేం కంగారు లేదు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మేమే స్వయంగా వస్తాం నీతో పాటు. ఆ మరుద్వతి నగరం, ఏ నగరంలో అయితే ఇది అవుతోందో ఆ దేశం పేరు మరుద్వతి, ఆ నగరం పేరు మరుద్వతి నగరానికి మేము కూడా వస్తామన్నారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, మూడో ప్రశ్నకి సమాధానం కావాలి. ఈ మూడో ప్రశ్న సమాధానం ఎక్కడ దొరుకుతుందని చెప్పారు, రజత నగరంలో దొరుకుతుంది. ఈ రజత నగరానికి వెళ్ళటం ఎలా, వీళ్ళకి ఎవరికి తెలియదు. అసలు రజత నగరం పేరు తప్పిస్తే దానికి దారి తెన్ను మాకు తెలీదు. సరే, ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరినీ రకరకాలని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వీళ్ళ మంత్రుల్లోనే ఒక మంత్రి ఏం చెప్పాడంటే, మనకి ఉత్తరంగా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, అక్కడ ఒక నాగమల్లి పొద ఉంటుంది. ఆ పొదకి ఎదురుగుండా ఉన్న ఒక శిలాఫలకం మీద ఒక యోగి కూర్చుని ఉంటాడు. ఆయన ఏమైనా చెప్పగలుగుతాడు. ఆయనకి రజత నగర్ గురించి తెలుసో తెలీదో మాకు తెలియదు, కానీ ఆయనకి ఏంటంటే త్రికాలవేది, చెప్పగలుగుతాడేమో, చెప్పగలగచ్చు. కాబట్టి నిన్ను అక్కడికి పంపిస్తాం, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడుకుని నీ ప్రశ్నకి సమాధానం కానీ లేదా నువ్వు వెళ్ళాల్సిన చోటు కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి నీ అంతటా నువ్వే తేల్చుకున్నాక మాకు వర్తమానం చేసి నువ్వు మరుద్వతి నగరానికి వెళ్ళిపోతే మేము కూడా ఆ సమయానికి అక్కడికి చేరుకుంటామని చెప్పారు. సరే, ఇప్పుడు మూడో ప్రశ్నకి సమాధానం తెలుసుకోవటం కోసం సుధాకరుడు రజత నగరాన్ని వెతకడానికి బయలుదేరాడు. అక్కడి నుంచి తర్వాత కథని మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాం తప్పకుండా. నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.